హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందూరు గ్రామానికి చెందిన చారిత్రక అంశాల గురించి, చరిత్ర గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కందూరు గ్రామాన్ని రాజధానిగా చేసుకుని కందూరు చోళులు అనే రాజులు రాజ్యాన్ని స్థాపించారు. ఈ కందూరు చోళులు అనే రాజులు తమిళనాడు నుండి మన ప్రాంతానికి వలసొచ్చిండ్రు. వీరి యొక్క పరిపాలనా కాలం 1040 AD నుండి 1268 AD, సుమారు 200 సంవత్సరాలు మన కందూరుని కేంద్రంగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కందూరు చోళులు స్వయాన కలికాల వంశానికి చెందిన వ్యక్తులుగా వారికి వారే ప్రకటించుకున్నారు. ఈ కందూరు చోళుల రాజ్యస్థాపన చేసిన వ్యక్తి ఎరువ భీమ I. ఈ కందూరు చోళులు కందూరు ప్రాంతాన్ని కాకుండా పానగల్, వర్ధమానపురాన్ని కూడా రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిండ్రు. వీరి యొక్క రాజ్యం కృష్ణానదికి ఇరువైపులుగా ఉండి మన ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, కృష్ణా జిల్లాల వరకు వీరి యొక్క రాజ్యం అనేది వ్యాప్తి చెంది ఉంది. ఈ కందూరు చోళులు కేవలం కందూరునే కాకుండా గణపురం, గంగాపురం, వర్ధమానపురం, పాన్గల్, అమ్రాబాద్, రాయచూర్, కోడూరు, మక్తలు, వంగూరు, మున్ననూరు అనే ప్రాంతాలని కూడా స్వయంగా అభివృద్ధి పరిచి వాటిని కూడా కీలక కేంద్రాలుగా చేసుకుని రాజ్య పరిపాలన చేసిండ్రు. ఈ కందూరు చోళులు కళ్యాణి చాళుక్యులకి, కాకతీయులకి సామంతులుగా ఉండి తమ రాజ్యాన్ని దిగ్విజయంగా పరిపాలన చేసిండ్రు. ఈ కందూరు చోళులు సుమారు 40కి పైగా శాసనాలని చెక్కించిండ్రు. అయితే ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న ఒక శాసనం వైద్య శాసనం. ఈ వైద్య శాసనం అనేది నల్గొండ జిల్లాలోని డిండి మండలంలో వావికల్ అనే గ్రామంలో ఉంది. ఈ కందూరు చోళులు మన ప్రాంతానికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం పరిశీలిస్తే, చోళులు తమిళనాడుని కేంద్రంగా చేసుకుని దక్షిణ భారతదేశం మొత్తం విస్తరించిండ్రు. అయితే వారి యొక్క రాజ్యాన్ని ఇంకా విస్తరించడానికి కింది వైపు వెళ్ళడానికి సముద్రం ఉంది కాబట్టి వాళ్ళు మన భారతదేశానికి ఉత్తరం దిక్కుగా రావాలన్న ఆలోచనతో క్రమేపీ ఉత్తరం సైడ్ వచ్చే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు వారికి ఈ కందూరు ప్రాంతం చాలా బాగా నచ్చి ఇక రాజ్యస్థాపన చేసి పరిపాలన చేసిండ్రు. ఈ విధంగా కందూరు చోళుల యొక్క రాజ్య పరిపాలన కొనసాగే సమయంలో 1268 ADలో కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు కందూరు చోళుల మీద దాడి చేసి వారిని ఈ ప్రాంతం నుండి తరిమేసే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఈ పూర్తి రాజ్యాన్ని అప్పటి గణపురం రాజు అయిన గోనబుద్ధారెడ్డికి అప్పగించి అతన్ని తన సామంతుడిగా ప్రకటించి ప్రతాపరుద్రుడు ఇక్కడ నుండి మళ్ళీ వరంగల్కి వెళ్ళే ప్రయత్నం చేసిండు. ఇది మనకు చారిత్రకంగా కనిపిస్తున్న ఆనవాళ్ళు. ఈ కందూరు చోళులకు సంబంధించి పూర్తి విషయాలు మనకు తెలియకపోయినా కందూరు ప్రాంతానికి సంబంధించిన చారిత్రక అంశాలు, చారిత్రక ఆధారాలు ఇప్పటికీ కూడా కందూరు ప్రాంతంలో శిలల రూపంలో, విగ్రహాల రూపంలో, ఆలయాల రూపంలో మనకి ఇప్పటికి కూడా తారసపడుతున్నాయి. వాటిని కూడా పరిశీలించి ఆ ఆలయాలు, ఆ విగ్రహాలు, ఆ రాతి శిలలకు సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తానని తెలుపుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.